శ్లోకం సంఖ్య 47 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మా తే సంగోస్త్వ కర్మణి. భావం భాషించాలి. భావము విద్యుత్ ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారము కలదు, కానీ కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూ భావింపకూడదు. అలాగనే విద్యుత్ ధర్మము వీటయందు ఆసక్తుడవు కాకు. భాష్యము. విద్యుత్ ధర్మము దుష్కర్మలు అకర్మ అనుచు కర్మలు 3 రకములు. మనుషుని గుణములను అనుసరించి విధింపబడిన కర్మలే విద్యుత్ ధర్మములు. ప్రామాణికమైన అనుమతి లేకుండానే ఉడరింపబడినవి దుష్కర్మలు కాగా, విద్యుత్ ధర్మము చేయకుండా ఉండుట అకర్మ అని భావం. అకర్మునిగా ఆరాధనీయు ఫలాపేక్ష లేకుండా విద్యుత్ ధర్మమును విధిగా నిర్వహించమని ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినాడు. కర్మఫలమునందు ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ కర్మలకు కూడా కారణం ఒకటొచ్చే ఆ ఫలముల వలన సుఖి లేక దుఃఖి ఆగుచున్నాడు. ఇక విద్యుత్ ధర్మములకు సంబంధించినంత వరకు వాటిని నిత్య కర్మము, అత్యవసర కర్మము, ఇష్టమైన కర్మల నుండి 3గా విభజింపవచ్చు. శాస్త్రానుసారంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా విధిగా నిర్వర్తింపబడు నిత్య కర్మ సత్వగుణ కర్మగా పిలువబడదు. ఫలితమును వాంఛించు చేయబడు కర్మబంధము కలిగించు కావున అది అమంగళదాయకం. ప్రతి ఒక్కరికి వారి విద్యుత్ ధర్మము యందు అధికారం కలదు, కానీ ఆ ధర్మమును వారు ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించవలసి ఉన్నది. అట్టి ఫలాపేక్ష రహిత విద్యుత్ ధర్మ పాలన మనుషుని ముక్తి మార్గమును చేర్చగలదు. కావుననే ఫలమునందు ఆసక్తిని కొనక విధిగా యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశమొసగినాడు. యుద్ధములో పాల్గొనకపోవుట ఒక విధంగా ఆసక్తియే. అటువంటి ఆసక్తి ఎన్నడూ మనుషుని ముక్తి పథమునకు నడిపించదు. ఆసక్తి ఎటువంటిదైనను అది బంధమునకే కారణం కాగలదు. అకర్మనున్నది పాపమే కనుక విధిగా యుద్ధం చేయుటయే అర్జునుడికి శుభప్రదమైన మోక్ష మార్గమై ఉన్నది. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం మేన తస్మై శ్రీగురవే నమః. చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సాండగనాథానుదం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాంస లలితా శ్రీ విశాఖాన్విదాంశ్చ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే మనం చాలామంది రెగ్యులర్గా మీరు వస్తున్నారు. అయితే చాలామందికి భగవద్గీత ముఖ్యంగా అంటే ఇవాళ రేపు జనాలకి భగవద్గీత నా జీవితంలో ఎలాంటి భాగం వహిస్తుంది అంటే వాళ్ళు కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఏమిటి ఇది చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మీ కర్మని చేయడానికి నీకు అధికారం ఉంది అని కృష్ణుడు ఉపదేశం ఇవ్వడం జరిగింది అర్జునుడికి. కానీ కర్మ ఫలితము అంటే ఆ ఫలితం మీద వాంఛ అనేది దానికి ఉండకూడదు అనమాట. అంటే ఫలితాలు ఆశించకూడదని. మరి యుద్ధం చేయడం ఎందుకు? యుద్ధం చేస్తే ఏమవుతుంది? ఫలితం ఉంటుంది కదా దానికి. యుద్ధంలో ఎవరు చనిపోతారు? ఇప్పుడు యుద్ధం అంటేనే
ఏమవుతుంది? ఎదుటివాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోతారు. మరి అది ఒక రకమైన ఫలితమే కదా. మరి కృష్ణుడు ఏం వద్దంటున్నాడు దాన్ని? చెప్పండి. యుద్ధం చేయమన్నారు. సరే, అంటే యుద్ధం చేయకుండా ఉండొద్దు, చేయమన్నారు. మరి ఇక్కడ ఫలితాన్ని కూడా ఆశించవద్దు అని చెప్తున్నారు కదా. మరి దానికి అర్థం ఏమిటి? అంటే మనం అర్జునుని నువ్వు ఎక్కడైనా బాణం వెయ్యి పర్లేదు అన్నట అర్థం దానికి? చెప్పండి. ఆయన శక్తితో అది పర్లేదు, అది యుద్ధం చేయట్లేదు కాబట్టి చేయమంటున్నాడు. కరెక్టేనా? ఇప్పుడు దాని నుంచి ఫలితాన్ని ఆశించకూడదని కూడా చెప్పారు ఇక్కడ. అంటే ఏమిటి? బాణం అంటే కేవలం బాణం వేయాలి, కానీ ఎక్కడైనా పర్లేదు, వేసినా పర్లేదు, అతను చచ్చినా చావకపోయినా మనకి దాంతో సంబంధం లేదు, కానీ బాణం వేసే అని చెప్తున్నాడా? కాదు కదా. చూడండి, మీరు అర్థం చేసుకోవాలి మన జీవితంలో భగవద్గీత ఏ రకంగా మనకి ఉపయోగపడుతుందని. లేకపోతే ఇది కేవలము నామ మాత్రపు మీరు అలా వింటారు, తర్వాత అది భగవద్గీత ఏదో చెప్పేటి విన్నాం కాస్త, అప్పుడు ఒక గంట 2 గంటలు నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను జీవితంలో. అలా కాదు. దానికోసం మనం ఈ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది అంటే ఇప్పుడు ఈ భగవద్గీతని అందరూ కూడా ఏంటంటే, కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్తున్నానంటే మన అందరికి చెప్తున్నట్టే. ఈ అందరూ కూడా ఏంటంటే భగవద్గీత ఒక విద్యార్థి, అంటే భగవద్గీత కృష్ణుడు మన గురువు అనమాట. మనం అందరూ కూడా ఏంటంటే స్టూడెంట్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత చదువుతున్న విద్యార్థులు మనం అందరూ కూడా. మరి విద్యార్థి అంటే ఏంటి? ఆ విద్యని చక్కగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే ఇంక ఉపయోగం లేదు. అంటే ఏదో మనం జస్ట్ మనం చదువుతున్నాం, ఓకే, కొనమన్నారు కొంటున్నాం, ఇంట్లో పెట్టుకోమన్నారు పెట్టుకుంటున్నాం, కాస్త రోజు ఏదో ఒక అలా కాదు. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు భగవద్గీత, మీరు అర్థం చేసుకోవాలి. ఇది మన జీవితంతో పూర్తిగా సంబంధం ఉన్న విషయం. అర్థమైంది కదా. ఇది వేరే ఏ గ్రంథాల్లో కూడా లేవు ఇక్కడ చెప్పిన విషయం. ఎట్లా? గీతలో 5 టాపిక్స్ ఉన్నాయన్నమాట. 5 విషయాలు చెప్పబడింది. ఏమిటో చెప్పండి అవి. విని ఉంటారు మీరు ఇంతకుముందు క్లాసుల్లో. భగవద్గీత 5 విషయాల్లో ఏమేమి చెప్తుంది? ఏమిటి? పరమాత్మ, ఆత్మ, పరమాత్మ, జీవ పరమాత్మ, ఇంకా ప్రకృతి, ఇంకా కర్మ, ఇంకా కాలము. ఈ 5 విషయాలు భగవద్గీతలో చెప్పబడింది. కనీసం ఆ విషయమైనా మనకు తెలియాలి కదా. ఈ 5 విషయాల గురించి భగవద్గీత మాట్లాడుతుంది. ఈ 5 విషయాలకి ఈ 4 విషయాలకి భగవంతుడికి సంబంధం ఏమిటి? కాల, కర్మ, ప్రకృతి, జీవ, వీళ్ళకి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి? కాలానికి కర్మానికి ఉన్న సంబంధం ఏమిటి? కాలానికి ప్రకృతికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రకృతికి జీవుడికి ఉన్న సంబంధం ఏమిటి? అర్థమైంది కదా. జీవుడికి పరమాత్మ, ప్రతి ఒక్కరికి ఈ 4 విషయాలకు కూడా, 4 తత్వాలు కూడా భగవంతుడితో సంబంధం ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకపోతే మనం ఏంటంటే భగవద్గీతలో ఏ విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోలేము. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మీరు ఇప్పుడు కర్మణ్యేవాది కారస్తే అని ఉంది ఇక్కడ. కర్మ చేయడానికి అధికారం ఉంది కదా. మీరు ఒక మామిడి చెట్టుకి నీళ్లు పోస్తూ ఉన్నారనుకోండి, వెంటనే ఫలితం వస్తుందా? రాదు కదా. మరి ఆ ఫలాలు అనేది ఎప్పుడు వస్తుంది? ఈ మే నెలలో వస్తుంది. మామిడి పండ్లు వస్తాయి కదా, ఏప్రిల్ మే నెలలో. నేను ఎప్పటి నుంచో నీళ్ళు పోస్తున్నాను, కానీ ఫలితం ఎప్పుడో వస్తుంది. అంటే దీనికి ఏంటి అర్థం? అంటే కర్మం చేస్తే వెంటనే ఫలితం రాదా, వస్తుందా? అంటే మన కర్మ గురించి ఐడియా లేదు కదా. మరి ఏదో ఒకటి ఇంకోటి ఉంది, ఏదో మరొకటి ఉంది. అది ఏమిటి? అది దీన్ని ఏమంటారు? కాలం అంటారు. ఏమంటారు? కాలం. అర్థమైంది కదా. ఒక సమయం ఉంది. ఊరికనే మీరు ఏదో చేసిస్తే వెంటనే ఫలితం రావాలని లేదు కదా. మీరు అత్యాహారం చేశారనుకోండి, బాగా ఎక్కువ తింటున్నారు, అప్పుడు ఏమవుతుంది? అరగదు, వెంటనే తెలిసిపోతుంది కదా. కానీ మీరు బాగా మంచి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే చిన్నప్పటి నుంచే కష్టపడాలి. ఒక 22 ఏళ్ళు మీరు కష్టపడితే కానీ ఒక ఏదో సర్టిఫికేట్ రాదు, పేపరు, ఆ తర్వాత ఉద్యోగం రాదు కదా. 22 ఏళ్ళు మీరు కష్టపడాలి. ఇప్పుడు ఫలితం అనేది కాలం మీద ఆధారపడి ఉందా? మీరు కేవలం కర్మ అనుకుని
నా కర్మ మీద ఆధారపడి ఉందని కాదు, కాలం మీద కూడా ఆధారపడి ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అంటే గీత అనేది మన జీవితంలో ప్రతి క్షణము కూడా భగవద్గీత ఉపదేశం మనకు అందిస్తూ ఉందన్నమాట. అంటే మన జీవితం అంతా కూడా ఎలాంటంటే గీతలో భగవంతుడు కృష్ణుడు ఎలా చెప్పాడు, ఏం చెప్తున్నారో ఆ రకంగా జీవించాలన్నమాట. కాబట్టి ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం. కర్మణ్యే వాధికారస్తే అంటే ఇప్పుడు భగవద్గీతలో ఈ 5 విషయాల గురించి చెప్పబడింది. అయితే కర్మ అనేది భగవద్గీతలో చూస్తే మీరు ప్రతి అధ్యాయంలో కర్మ గురించి వివరించబడింది. ప్రతి అధ్యాయంలో కూడా కర్మ గురించి వివరించబడింది. ఇప్పుడు భక్తి అనే విషయం మన గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ భక్తి 5 ఈ టాపిక్లో దేని కింద వస్తుంది చెప్పండి? ప్రకృతియా, జీవుడా, పరమాత్మన, కాలమా, కర్మమా? దేని కింద వస్తుంది భక్తి అనేది? అంటే కేవలం జీవుడు మాత్రం భక్తి అనేది జీవుడి కింద ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? జీవుడు అంటే కారణం ఏమిటి అంటున్నాను. అంటే కేవలం జీవుడు మాత్రమే చేస్తాడా? అంటే భగవంతుడితో సంబంధం లేదా? భక్తి అనేది కర్మ కింద వస్తుంది. దేని కింద వస్తుంది? కర్మ. భక్తి అనేది సారం అనమాట, ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. మనం చేసే ప్రతి విషయాలకి దాని ఒక సారము భక్తి అనమాట. కానీ మనం చేసేవన్నీ కూడా ఏమిటి? ఎన్నో క్రియాకలాపాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అర్జునుడు కూడా యుద్ధం, ఆయన విద్యుక్త ధర్మం చేయమంటున్నాడు. అంటే విద్యుక్త కర్మ చేయమంటున్న అర్థం ఏమిటి? అదేదో పని చేయాలి కదా, అది చేస్తేనే ఫలితం వస్తుంది. ఆ రకంగా భక్తి అనేది ఏంటంటే కర్మ కింద వస్తుంది. అర్థమైంది కదా, విభజన కింద వస్తుంది. ఈ 5 విభజనలు అర్థమైంది కదా. ఈ 5 విభజనలు మీరు గుర్తుండాలి. ఒకటి సంబంధం ఏమిటి? భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో ఈ 5 విషయాలకు ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. ఎక్కడైనా ఉందా? ఏ మత గ్రంథమైనా కూడా ప్రకృతి గురించి మాట్లాడుతుందా? కాలం గురించి మాట్లాడుతుందా? కర్మ గురించి మాట్లాడుతుందా? వాళ్ళు ఏదో చెప్తారు, ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి. అలా కాదు. ప్రతి విషయము కూడా ఏంటంటే భగవద్గీతలో సైంటిఫిక్గా చెప్పబడింది అనమాట. ఈ 5 విషయాలు ఈ లోకంలో మీరు చూస్తే ఇంకా 5 కన్నా వేరే ఏం లేదు. ఇది 5 విషయాలు మాత్రమే ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఏదని చెప్పండి, ఏ విషయమైనా చెప్పండి, ఈ 5 కిందనే వస్తుంది అనమాట. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఈ 5 కిందనే వస్తుంది. అర్థమైంది కదా. వేరే విషయం ఏమి లేదు దీంట్లో భగవద్గీతలో, అంటే ఇహలోకంలో. అందుకని ఈ 5 విషయాల గురించి కృష్ణుడు మాట్లాడుతున్నారు అనమాట. అయితే ఈ కర్మం అనేది భగవద్గీతలో అన్ని అధ్యాయంలో కూడా వివరించబడింది అనమాట. 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట, అర్జునుని నీ స్వధర్మాన్ని నువ్వు చేయాలి, నీ స్వధర్మాన్ని నువ్వు చేయాలి అని చెప్పేసి వివరిస్తున్నాడు. మరి 3వ అధ్యాయంలో మనం చూస్తుంటే భగవంతుడు చెప్తున్నారు అనమాట, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ చేయకుండా నహి కక్షి క్షణమపి జాదు తిష్టతి అకర్మకృత్వం. ప్రతి క్షణం కూడా ఏంటంటే మనం కర్మ అనేది చేయకుండా ఉండలేము. అంటే ఈ ప్రకృతి అనేది మన మీద అంటే త్రిగుణాలు అంట. ప్రకృతి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? త్రిగుణాలు, 3 గుణాలు ఉన్నాయి ఇక్కడ. ప్రకృతి అంటే అర్థం ఏమిటి? 3 గుణాలు, సత్వ రజ తమ. ఈ గుణాలతో మనం బంధింపబడి నిస్సహాయంగా, అంటే అది చేసే ఒత్తిడి వల్ల మనం ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. మనం ఏదైనా చేయండి, ఏదైనా మనం ఏం చేసినా సరే అది కర్మనే అవుతుంది కదా. ఈ విషయం చెప్తున్నారనమాట. కర్మణ్యోపి బోధవ్యం గహన కర్మణో గతి. అంటే ఈ కర్మ అనేది ఏంటంటే వేదం ఒక సారం అన్నమాట. వేదం ఒక సారము. అంటే వేదం అనేది ఈ త్రిగుణాల గురించి మాట్లాడుతుంది అన్నమాట. మరి ఈ త్రిగుణాలకి ప్రకృతికి కర్మకి సంబంధం ఉంది, ప్రకృతికి కాలానికి సంబంధం ఉంది. మనం ఏమనుకుంటాం, నేను ఒక ఉద్యోగం అంటే ఇప్పుడు చదువుతున్నాను, చదివిన తర్వాత నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, అదే కదా చెప్తుంది భౌతిక లోకంలో. ఏం చెప్తున్నారు చెప్పండి? మీరు అలా చదువుతూ ఉంటారు. ఇంతకుముందు అయితే ఒక 12వ తరగతి మీరు చదువుకుంటే సరిపోతుంది, ఉద్యోగం అనేది ఏదో వచ్చేస్తుంది. కానీ అది కాస్త ఏమైంది, తర్వాత ఐటీఐ వచ్చింది, ఆ తర్వాత పాలిటెక్నిక్ అయింది, ఆ తర్వాత ఏమైంది, ఇంజనీరింగ్ అయింది, ఇప్పుడు మాస్టర్స్ అయింది, ఇప్పుడు పిహెచ్డి చదివినా ఉద్యోగం రావట్లా. అంటే వాడు పిహెచ్డి చదివే వరకు 30-35 ఏళ్ళు అయిపోతుంది.
35 ఏళ్ళ వరకు మీరు ఉద్యోగం చేయకూడదని గవర్నమెంట్ అంటే మీ ప్రభుత్వం నిర్ణయించిందనమాట. మీరు ఇలా చదువుతా కూర్చోవాలి అంతే. చూడండి ఇదే జరుగుతుంది. ఎందుకు? మనకు బుద్ధి లేదు. మనకి బుద్ధి లేదు. మనం ఏం అనుకుంటున్నాం, కాలం ఒక ప్రభావం కర్మ మీద లేదని చెప్పేసి. పూర్వంలో ఎలా ఉండేది, జనాలందరూ చిన్నప్పటి నుంచే వృత్తి అనేది నేర్చుకుంటాడు. వాడికైనా వయసు ఉందా దానికి చెప్పండి, చూడండి. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఓ ఇలా ఈ ప్రాసెస్ ఏదైతే వాళ్ళు నిర్ణయించబడిన ఈ విధి విధానాలు మనం వెళ్తే, అంటే మన ప్రభుత్వం మీద అంత నమ్మకం అనమాట. మనకు వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది, నేను కారు కొనుక్కోవచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, బాగా ఉండొచ్చు అని చెప్పి. ఏమీ లేదు అలాంటిది. అదంతా మోసం అనమాట. అదంతా ఎందుకు? ఎందుకంటే ఈ జ్ఞానం మనకి లేదు. కాలం ఒక ప్రభావితం కర్మ మీద ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఇంకా అర్థమైంది కదా. చిన్న ఉదాహరణ చెప్పాను ఇందాక కదా. మనం ఎంత నీళ్ళు పోసినా సరే వెంటనే ఫలితం అనేది రాదు. ఆ రకంగా మనం తెలుసుకోవాలి. సో అయితే ఈ కర్మ విషయానికి వస్తుంటే మనం ఈ కర్మం అనేది ఇక్కడ చెప్తున్నారు, కర్మన్యే వా అధికారిస్తే, కర్మం చేయడానికి నీకు అధికారం ఉంది అని చెప్పి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మీరు చెయ్యరాదు అని చెప్తున్నారు. చెయ్యాలని చెప్తున్నాడు, అదే సమయంలో చెయ్యరాదు అని 2 విషయాలు చెప్తున్నారు. చూడండి, జాగ్రత్తగా గమనించాలి మీరు. ఓకేనా? కర్మణ్యేవాధికారస్తే నెక్స్ట్ లైన్ ఏమిటి? మా ఫలేషు కదాచన, అంటే ఫలాన్ని నువ్వు ఏంటి ఆశించకూడదు అని చెప్తున్నారు. అంటే ఫలాన్ని ఆశించకూడదు అంటే ఏంటి? అది ఆశించకూడదు అంటే, ఫలాన్ని ఆశించకూడదు అంటే ఓకే. ఫలాన్ని ఆశించకుండా ఎవరైనా పని చేస్తారో చెప్పండి ఫస్ట్. అంటే మీకు రిజల్ట్ నేను ఇప్పుడు ఈ బోర్డు తయారు చేయాలనుకోండి, అదే ఇప్పుడు ఫలం అంటే ఏమిటి? ఇదే కదా, కనిపించే బోర్డు కదా. అంటే నేను చేసిన తర్వాత వేరే ఏదైనా వచ్చింది అనుకోండి, అలాంటి డబ్బా వచ్చింది అనుకోండి, అంటే నేను ఏం చేసినట్టు ఏం ప్లానే లేదు కదా, మనం ఏం తప్పుగా చేసామని అర్థం కదా. ఫలాన్ని ఆశించాలి, అది చక్కగా రావాలి, కానీ అదే సమయంలో ఆశించకూడదు. దీన్ని ఏమంటారు చెప్పండి? భౌతికంగా ఆశించాలి, ఆధ్యాత్మికంగా ఆశించకూడదు. అంటే ఏంటి? భౌతికంగా ఇక్కడ ఒక ఫలితం రిజల్ట్ ఉంటుంది, ఆధ్యాత్మికంగా దీన్ని తీసి బయటపడేయాలి, అంతేనా? కాదు, ఇది వాడుతాం, భౌతికమైన సరే ఆధ్యాత్మికమైన సరే ఈ బోర్డుని వాడతాం కదా మనం కదా. ఇది వాడుకంటే ఉండదు కదా. దీని అనిత అర్థం ఏమిటి? కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే దీన్ని ఫలత్యాగం అంటున్నారు. ఏమిటి? ఫలత్యాగం. ఈ ఫలత్యాగం అంటే ఏమిటి మనకు అర్థం కావట్లేదు. చెప్తాం వస్తాం. ఓకేనా? తర్వాత మా ఫలేషు కదాచన మా ఫల కర్మ హేతుర్భోర్, మా కర్మ ఫల హేతుర్భోర్. కర్మ ఫల హేతువు, హేతు అంటే ఏమిటి? కారణం, రీజన్. కారణం అంటే ఏమిటి? మనం ఏ కారణం లేకుండా పని చేయాలి. ఎట్లా? అర్థపర్థం లేకుండా ఉంది కదా, మనకు అర్థం కాలే విషయం. అందుకే భక్తులు కావాలి, అందుకే ప్రభుపాదులు కావాలన్నమాట. సో అర్జునుడు కూడా అర్థం కాలే, మనకు కూడా అందుకనే అర్థం కాలే. అంటే ఇక్కడ హేతువు, కారణం లేకుండా పనిచేయడం అంటే ఏమిటి? ఓకే, చెప్దాం దాని గురించి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, దీన్ని కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, అంటే ఆచార్యులు ఏ రకంగా వివరిస్తున్నారు, దీన్ని మమత అంటారు. ఏమంటారు? మమత అంటే ఓనర్షిప్ అనమాట. అంటే ఇది నాది, ఈ పని నేను మాత్రమే చేయగలను అనే అది ఒక గుణం అనమాట, ఒక భావము. అర్థమైంది కదా? అది హేతు అనమాట. ఓకేనా? తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇంకేంటి? మాతే సంగోస్త్వ కర్మని, అంటే ఇన్యాక్షన్, పని చేయకుండా ఉండడం అనమాట, అకర్మ. అర్థమైంది కదా? అంటే పని చేయడం సరే, ఇది ఎందుకు ఈ కర్మ, పని చేసినా చేయకపోయినా ఎందుకు, నాకు ఫలితమే అవసరం లేదు. కొంతమంది చెప్తారు కదా, అన్నీ కూడా నేను కర్మ సన్యాసం తీసుకున్నాను. కర్మ సన్యాసం అంటే నా కర్మలన్నీ కూడా నేను త్యజించేసాను, వదిలేసాను అని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి హిమాలయంలో కూర్చుంటారు. తర్వాత అక్కడ ఏం చేస్తారు, అక్కడ కూడా అడుక్కుంటారు అనమాట, ఏదో ఒకటి ఇవ్వండి. అదేంటి? అదే కర్మ కదా అది. అర్థమైంది కదా? కర్మ అంటే వాడు ఏమనుకుంటాడు, నేను చేసింది మాత్రమే, ఇంకా కాదు. కర్మ అంటే కేవలం మన ఇంద్రియాలు మాత్రమే తృప్తి పొందడం కోసం చేసేది కాదు. మిగతా వాళ్ళ ఇంద్రియాలు కూడా తృప్తి, వాళ్ళ ఇంద్రియాల ద్వారా కూడా మనం పని చేస్తాం అనమాట. అంటే నేను పని చేయను, నాకు కూడా నా కోసం ఎవరో పని చేస్తారు, నేను వాటి దగ్గర నుంచి అడుక్కుంటాను. చూడండి, అర్థమైంది కదా? ఈ రకంగా
చేసేదన్నమాట. అది కాదు. దీన్ని ఏంటంటే కర్తృత్వ బుద్ధి త్యాగం అంటారు. సో ఈ 3 విషయాలు ఫలత్యాగం, మమతా త్యాగం, కర్తృత్వ బుద్ధి త్యాగం, ఈ 3 త్యాగాలు ఎప్పుడైతే మనం ఈ చేస్తే మాత్రమే కర్మ అనేది కర్మ యోగం అవుతుంది. కర్మ అనేది కర్మ యోగం అవుతుంది. ఇంకా అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఈ 3 విషయాలు ఎందుకు చెప్తున్నారు కృష్ణుడు? ఈ 3 విషయాలు మీ కర్మకి కేవలం ఇది 3 విషయాలు మాత్రమే సంబంధించిందా? ఇక్కడ ఏమైనా మంచి పని గురించి చెప్పారా మీకు? చెడ్డ పని గురించి చెప్పారా? ఈ 3 విషయాల్లో ఎక్కడన్నా ఎవరికైనా కనిపిస్తుందా చెప్పండి నాకు. ఏది చేయాలో ఏది చేయకూడదని దీని నుంచి మనం నిర్ణయం చేసుకోవచ్చా? అంటే ఎవరిని చంపాలో ఎవరిని చంపకూడదు అని చెప్పి దీని ద్వారా అర్థం చేసుకున్నారు అక్కడ అర్జునుడు. మరి ఈ 3 విషయాలు ఎందుకు చెప్పారు కృష్ణుడు? మరి కర్మని చేయడానికి అధికారం ఉందని చెప్తున్నప్పుడు ఈ 3 విషయాలు చేయండి. ఈ 3 విషయాలు చేస్తే నీకు అధికారం వచ్చిందని చెప్తున్నారు. ఈ 3 విషయాల ద్వారా ఆయన ఏం చెప్తున్నారు మనకి? మా ఫలేషు కదాచన, ఫలితం వద్దంటున్నారు. సరే, కర్మ ద్వారా ఫలితం వద్దంటే ఇంకా అంటే ఫలితం వద్దంటే ఏం చేయాలి? నేను పని చేయకుండా ఉండాలి కదా, అది కూడా కుదరదని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకా హేతువు నువ్వు కారణం కాదు అని నేను అనుకోవాలి. నేను కారణం కాకపోతే వేరేవాడు పని చేస్తాడా? హేతువు నేను అనుకోకుండే అంటే ఏమిటి అర్థం ఇక్కడ? చూడండి, ఏదైనా సంబంధం ఉందా? కర్మ అధికారానికి ఈ 3 విషయాలకి ఏదైనా సంబంధం ఉందా? ఉంది. అదే ప్రభుపాద వారు తాత్పర్యంలో వివరిస్తున్నారు మనకి. ఓకేనా? తాత్పర్యంలో వివరిస్తున్నారు. చూడండి, ఫస్ట్గా ప్రభుపాద వారు 3 విషయాలు చెప్తున్నారు మనకి. ఏం చెప్తున్నారు? ఏమేమి చెప్తున్నారు ఈ గీతలో? ఎవరన్నా ప్రభు మొదటి లైన్ చదవండి ప్రభు, 247లో ఫస్ట్ వన్ లైన్, ఫస్ట్ పారాగ్రాఫ్. విద్యుక్త ధర్మములు, దుష్కర్మలు, అకర్మ అనుచు కర్మలు 3 రకములు. ఇక్కడ చూడండి, విద్యుక్త ధర్మము, దుష్కర్మము, అకర్మ అని 3 రకాల కర్మ అంటున్నారు. ఓకేనా? దీనికి తర్వాత ప్రభుపాద వివరణ ఇస్తారనమాట. అంటే విద్యుక్త ధర్మం అంటే ఏమిటి? సత్వగుణం, శాస్త్రం చెప్పిన విషయాల్ని చేయడము అక్కడ ప్రభుపాద రాస్తారు. అంటే దీన్ని ఏమంటారు? సత్వగుణం. అంటే ప్రకృతికి కర్మకి సంబంధం ఉంది. ప్రకృతికి కర్మకి సంబంధం ఉంది. తర్వాత దుష్కర్మ. దుష్కర్మ అంటే ఏమిటి? దుష్కర్మ అంటే చెడు కర్మలు. అంటే దాని ఫలితం ఏంటో మీకు తెలియదు, అంటే ఏదో ఒకటి చేసుకుంటూ పోతారన్నమాట. శాస్త్రంలో చెప్పబడిన విషయం అన్నమాట. అర్థమైంది కదా? దీన్ని ఏమంటారు? దీన్ని క్యాప్రిషియస్ వర్క్ అంటారు. అంటే ఇది ఏంటంటే శాస్త్రం చెప్పలేదనమాట. అంటే ఏదో రజోగుణం అనమాట. ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకుంటూ పోవడం, ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకుంటూ పోవడం, ఏదో ఫలితం వస్తుంది. అంటే జనాలు చూడండి, ఇవాళ రేపు అదే ఇది చదువుతారు, అది చదువుతారు, అది చదువుతారు, అన్నీ చదువుతారు. చివరికి వాళ్ళకి ఉద్యోగం ఏమి రాదు. అన్నీ నేర్చుకుంటారు, కాకపోతే ఏదో రాదనమాట. అలాంటిది అనమాట. ఎమర్జెన్సీ వర్క్, క్యాప్రిషియస్ వర్క్, సారీ. అయితే తర్వాత 3వది అకర్మ. అకర్మ అంటే ఏంటి? పని చేయకుండా నిద్రపోవడం. అది తమో గుణం, అంతే. అర్థమైందా? ప్రకృతికి కర్మకి సంబంధం అని చెప్పి ప్రభుపాదం ఫస్ట్ లైన్లో రాసేశారు. ప్రకృతికి కర్మకి సంబంధం ఉంది. మన కర్మని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రకృతి నియంత్రిస్తుంది, భగవంతుడు కాదు. ప్రకృతి నియంత్రిస్తుంది. మీరేమనుకుంటున్నాను? నేను జస్ట్ కేవలం రొయ్యలు చెరువు పెట్టేసి బాగా సంపాదిస్తే అది ఒక కర్మ. సంపాదించి నేను తినట్లేదు అయినా పర్లేదు కాదు, అట్లా కాదు. అది శాస్త్రం చెప్పని పని అనమాట. అప్పుడు అది ఏమవుతుంది? రజోగుణం అవుతుంది. దానికి ఫలితము దాని ప్రకారమే ఉంటుంది, కానీ మన అనుకున్నట్టుగా ఉంటుంది. అంటే మధ్యలో కనిపిస్తుంది, నేను బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వస్తాయి. తర్వాత కర్మ ప్రతిక్రియ కూడా వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు? రియాక్షన్స్ని ఏమంటారు? కార్మిక్ రియాక్షన్స్ని తెలుగులో ప్రతిక్రియ అంటారా? ప్రతిచర్య, ప్రతిచర్య. ఓకే, ఆ ప్రతిచర్య కూడా మీ వెనకాల వస్తూ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? అది మేబీ ఇప్పుడు కాకపోవచ్చు. మీరు ఇప్పుడు నీళ్ళు పోస్తూ ఉన్నారు, ఫలితం ఎప్పుడు వచ్చింది? మే నెలలో వస్తుంది. అలాగే అది కూడా వెనకాల ఉందన్నమాట. మనం తెలియకుండా చేస్తున్నాం. ఎందుకు? ఇది అంతా కూడా ప్రకృతి సంబంధం లేదు అనుకుంటున్నాం. ప్రకృతితో సంబంధం లేదు, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చెప్పేసి కదా.
రాత్రుల్లో కూడా జనాలు పని చేస్తున్నారు కదా, 24 గంటలు రాత్రి కూడా పని చేస్తున్నారు అనమాట. రాత్రి తమో గుణంలో ఎవరైనా పని చేస్తే ఏమవుతుంది? ఆ పని అంతా కూడా బాగుండదు. దాని ఫలితం ఎలా ఉంటుంది? తమో గుణం అర్థమైంది కదా. ఆ రకంగా ఇవన్నీ కూడా సంబంధం ఉన్న విషయాలు కూడా, కానీ మనకు తెలియదు. మనం ఇష్టం వచ్చినట్టుగా అన్నీ చేసేస్తున్నాం. ఆ ఫలితం వస్తుంది కదా, మీకు కనిపిస్తుంది, వెంటనే కనిపిస్తుంది. ఎందుకంటే అది అంతా కూడా ఏంటంటే ప్రేయ అనమాట, శ్రేయస్ కాదనమాట, ప్రేయ. వెంటనే తక్షణమే కనిపిస్తుంది ఫలితం ఉన్నట్టు. ఇందా నేను చెప్పాను కదా, అత్యాహారం చేస్తే వెంటనే అజీర్ణం అవుతుంది. అలాగే అది లైట్గా కనిపిస్తుంది అనమాట. అదే కానీ మనం ఏమనుకుంటాం, నేను కష్టపడ్డాను కాబట్టి ఏదో ఫలితం వచ్చింది అని చెప్పేసి. కాదు, నిజమైన ఫలితము. ఎందుకంటే శాస్త్రం చెప్తుందన్నమాట, 9 లక్షల ఆవులో 9 లక్షల ఆవుల్లో ఒక చిన్న దూడని వదిలేస్తే తన తల్లి ఎక్కడ ఉందో అదే వెతుక్కుంటుందంట. అర్థమైంది కదా. అలాగే మన కర్మ మనల్ని వెంటాడుతుంది. నేను ఎక్కడ ఉన్నానో దానికి తెలియదు కాదు, అదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు అలా మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. అర్థమైంది కదా. రైట్. అయితే ఈ 3 విషయాలు కూడా మనం చేయాలి. ఏంటి? ఫలత్యాగము, మమతా త్యాగము, కర్తృత్వ బుద్ధి త్యాగం. ఇక్కడ ప్రకృతికి దానికి అక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. మరి ప్రకృతికి కాలానికి ఉన్న సంబంధము, ప్రకృతికి కాలానికి ఉన్న సంబంధము. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్మణ్య వాగధికారస్తే మా ఫలేషు కదాచన. మా ఫల అంటే కాలం అంటే ఏమిటి? కాలం కాలం అంటే ఏమిటి? కాలం వివరించండి. కాలం ఎలా ఉంటుంది? 3 రకాలు ఉంటుంది కదా, భూత, భవిష్యత్తు, వర్తమానం. అంతే కదా. కాలం అంటే ఇంకేమిటి? అంతే కదా, భూత, వర్తమానము, భవిష్యత్తు. అంతే కదా కాలం అంటే. ఇంకా వేరే ఏమైనా సందేహం ఉందా మీకు? లేదు కదా. ఇంతే కదా కాలం అంటే. ఈ కాలానికి ఈ శ్లోకానికి సంబంధం ఏమైనా ఉందా? ఇక్కడ కర్మ గురించి వివరించారు మీరు అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ దేని గురించి వివరించారు? మా ఫలేషు కదాచన అంటే ఫలం ఎప్పుడు వస్తుంది? ఫలం ఎప్పుడు వస్తుంది? భవిష్యత్తులో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? భవిష్యత్తులో వస్తుంది. మనకు ఫలం అనేది ఎప్పుడు వస్తుంది? భవిష్యత్తులో వస్తుంది. అర్థమైంది కదా. అందుకని ఫలత్యాగం చేయమంటున్నారు. మీకు అర్థమైంది కదా. నేనేం చెప్పాను ఇందాక? కాలం ఒక ప్రభావం కర్మ మీద ఉందని చెప్పాను. ఈ కాలం ఒక ప్రభావం కర్మ మీద ఉంది కాబట్టి ఈ కాలం ఒక ప్రభావాన్ని తీసివేయడానికి కోసము ఈ 3 విషయాలు చెప్తున్నారు. అర్థమైంది కదా. కాలం ఒక ప్రభావము కర్మ మీద ఉంటుంది. అర్థమైంది కదా. కాలం ఒక ప్రభావము కర్మ మీద ఉంటుంది. ఆ కర్మం మీద ఉన్న కాలం ఒక ప్రభావాన్ని తీసివేయడానికి కోసము భగవంతుడు ఈ 3 విషయాలు వద్దంటున్నారు. అర్థమైంది కదా. ఒకటి ఫలత్యాగం అంటే ఏమిటి? అది భవిష్యత్తు. తర్వాత మా ఫల హేతు. మా ఫల హేతు. హేతు అంటే ఏమిటి? నేను చెప్పాను, కారణం, మమత, ఇది నాది అని అనుకోవడం అనమాట. అర్థమైంది కదా. అంటే అది ఏమిటి? అది ఎక్కడి నుంచి వచ్చేది? హేతు భూతకాలం నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? భూతకాలంలో. ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను, నేను ద బెస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకుంటారు కదా జనాలు, ఏదో ఒకటి అనుకుంటారు. ద బెస్ట్, చాలా గొప్ప బిజినెస్ మ్యాను కదా, అలా భావిస్తారు కదా. అవునా కదా. సో అవన్నీ కూడా భూతకాలం నుంచి వస్తుంది. మా ఫల హేతు. సో మన అంతా కూడా ఏంటంటే, మన అంతా కూడా అనుభవం ద్వారానే అన్ని నేర్చుకుంటాం కదా. ఇవాళ రేపు ఎవరు కూడా ఆధ్యాత్మిక గురు దగ్గర నుంచి ఏమి నేర్చుకోవట్లా. అందరూ కూడా ఏం నేర్చుకుంటున్నారు? స్కూల్ దగ్గర నేర్చుకుంటున్నారు. ఏదో బడికి వెళ్తారు, అక్కడ నేర్చుకుంటారు, లేకపోతే ఏదో కోర్సులు నేర్చుకుంటారు. ఆన్లైన్లో కోర్సు, ఆఫ్లైన్లో కోర్సు, క్లాస్ కోర్సులు నేర్చుకుంటారు అనమాట. నేర్చుకోవడం ద్వారా నాకు వచ్చేసింది అంటారు అనమాట. దాంట్లో గురువు అనేది ఎక్కడ ఉన్నారు? ఎవరు లేరు కదా. ఒక వ్యక్తిత్వమైన గురువు లేరు కదా. అది సమస్య అనమాట. అయితే మా ఫర్మ కల హేతుర్భూర్, ఇది భూతకాలం అనమాట. ఓకేనా. తర్వాత వర్తమాన కాలం గురించి చెప్తున్నారు. ఏం చేయాలి? మాతే సంగో అస్త్వ కర్మని అంటే నువ్వు నీ కర్మ చేయకుండా ఉండకుండా, ఓకే పర్లేదు నీ కర్మ చేయకుండా ఉంటాను అంటే వర్తమాన కాలం. అర్థమైంది కదా. ఈ కాలం ఒక ప్రభావము కర్మ మీద ఉంది. అర్థమైందా కదా. 1, 2, 3. అందుకని కృష్ణుడు ఇది వద్దని చెప్తున్నారు. ఈ 3ని కూడా త్యజించాలి అని చెప్పి. అక్కడ కర్మని త్యజించమని చెప్పట్లా. అర్థమైంది. ఇందాక ప్రశ్న ఏమిటి? ఫలితం వద్దా? కాదు, ఆయన కర్మని త్యజించమని చెప్పలా. కాలం ఒక ప్రభావాన్ని తీసివేయడానికి కోసం ఈ 3 విషయాలు చేయమంటున్నారు.
అర్థమైందా అప్పుడు విషయము? అర్థమైందా? అంటే నువ్వు అర్జునుడికి చెప్తున్నాను అనమాట, నువ్వు అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు, దుర్యోధను నువ్వు చంపు అంటే అర్థం ఏమిటి అక్కడ? దుర్యోధను కాకుండా వేరే ఒకరిని చంపమని అర్థం కాదు, దుర్యోధను మాత్రమే చంపాలి అక్కడ విషయం. కానీ ఏం చేయాలి? ఈ 3 విషయాల్ని పాటించాలి. ఎందుకు? అక్కడ ఈ కాలం ఒక ప్రభావితం కర్మ మీద ఉంటుంది కాబట్టి ఇది త్యజించమన్నారనమాట. అర్థమైంది కదా? దీనికి ఒక చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను, చిన్న చిన్న ఉదాహరణలు. భవిష్యత్తు ఫలత్యాగం ఎందుకు చేయమన్నారు? భవిష్యత్తు అనమాట. భాగవతంలో మనకి రంతి దేవుడు ఎవరు? పేరేమిటి? రంతిదేవ ఆయన పేరు. భాగవతం ఉన్నారు, చాలా మహాభాగవతుడు, అందుకని భాగవతంలో ఆయన పేరు వచ్చింది. అయితే ఈయన ఒక 48 రోజులు ఉపవాసం ఉన్నారు. ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు, నీళ్ళు తాగకుండా గట్రా ఉపవాసం ఉన్నారనమాట. ఉపవాసం ఉన్న తర్వాత ఏమైంది? ఆయన అన్నీ కూడా ప్రసాదం అంతా ఏర్పాటు చేశారు ఆయన ఉపవాసాన్ని ఉపశమనం చేయడానికి. అంటే అక్కడతో అయిపోయింది. సో అది అవగొట్టడానికి కోసము చేశారనమాట. చేసిన తర్వాత ఆయన తిందామని కూర్చున్నాడు. అప్పుడే ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. ఎవరు? ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతిథి కదా, అతిథి దేవో భవ. వెంటనే ఆయన సగం భాగాన్ని తీసి, సరే ఇది మీరు తీసుకోండి, ఇది నేను తీసుకుంటానని చెప్పారు. సరే అలాగే బాగుంది. వెంటనే తర్వాత ఇంకొక ఎవరు వచ్చారు? శూద్రుడు ఒకడు వచ్చారనమాట. వచ్చిన తర్వాత అతను కూడా అతిథియే. అతిథి అంటే ఇంక మీరు అతను శూద్రుడు అందులో భేదం ఏమీ లేదు. అది ఎవరైనా సరే అతిథి అనేవాడు భగవంతుడితో సమానం అని భావించేవారు అనమాట అప్పట్లో. ఇప్పుడు అలా కాదనమాట, అదే సమస్య. కాబట్టి శూద్రుడు వచ్చాడు. వెంటనే ఆయనకు సగం భాగం ఇచ్చాడు, తిన్నాడు, వెళ్ళిపోయాడు. మరి ఇంకొక అతిథి వచ్చాడు, మళ్ళీ మిగతా ఉన్న దాంట్లో ఇంకొక సగం చేశాడు. కానీ ఇంక సగం చేయడానికి ఏం లేదు. ఓకే, అర్థమైంది కదా? అప్పటికి చూశాడు, దాని మీద కూడా మీరే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఇంక నీళ్ళు తాగుదాం అనుకున్నారు. ఏమండి? నీళ్ళు తాగుదాం. అప్పుడే ఇంకొకరు వచ్చారనమాట, ఇంకో అతిథి వచ్చి, మీరు కనీసం నీళ్ళైనా ఇవ్వండి నాకు అంటే అది కూడా తాగేశారు అనమాట. ఇప్పుడు ఆయన తినటానికి ఏమీ లేదు, తాగటానికి కూడా ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఫలత్యాగం అంటే ఇదేనా? ఉపవాసం ఉండిన తర్వాత మీరేం చేయాలి? మామూలుగా మనం ఉపవాసం ఉండిన తర్వాత ఏం చేస్తాం? మంచి పదార్థాలు అంతా ఏర్పాటు చేసుకోండి కదా, బాగా. అంటే నిన్నంతా ఉపవాసం ఉన్నామండి, పొద్దున బాగా తినాల్సిందే ఇవాళ. అవునా కదా? మీరంతా కూడా అదే కష్టం. నేను కష్టపడ్డాను కాబట్టి నేను అనుభవిస్తున్నాను. మన అంతా చెప్పే కారణం ఏమిటి? అరే ఇవన్నీ కూడా ఈ లోకంలో మీరు అంతా అనుభవించకూడదు, ఇంద్రియ తృప్తిని అనుభవించకూడదు అంటే నేను కష్టపడ్డాను కదా, మరి నేను ఫలితాన్ని అనుభవించాలి కదా అనే కారణం చెప్తారు మీరు కదా. అందరూ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎవరు కూడా ఇది లేదనమాట, ప్రత్యామ్నాయం ఎవరు లేరనమాట. అందరూ కూడా ఏం చెప్తారు? నేను కష్టపడ్డాను కాబట్టి ఫలితాన్ని అనుభవించాల్సింది నేనే కదా. కానీ ఈయన అలా భావించాల. కష్టపడింది ఈయన, ఫలితాన్ని అనుభవించింది ఎవరో తినేసిపోయారు అన్నమాట. ఎవరో తిన్నారు, ఎవరో తాగారు. కానీ ఈయనకి ఒక ఆశ్చర్యంగా ఏం జరిగిందో తెలుసా? ఆయనకి జీవితంలో ఆయనకి ఆ తర్వాత ఆకలి వేయట్లేదంట, దాహం వేయట్లేదంట. ఏమైంది? ఆకలి లేదు, దాహం లేదు, దప్పిక లేదు, ఏమి లేదు. అంటే ఇంక మీరు ఏమైనా కష్టపడాల్సిన అవసరం ఉందా చెప్పండి? దేనికోసం మీరు కష్టపడుతున్నారు? అంటే ఆకలి వేస్తుంది కదా, తినాలి కదా కదా, అవునా కదా? దానికి కదా ఇంత కష్టపడుతున్నారు. మీరు సంపాదించి పెట్టింది అంతా కూడా చూడండి, మనం తినడానికి ఎంత కావాలో అంతే వాడుతాం. మిగతా అంతా కూడా ఎవరో తర్వాత వచ్చిన వాళ్ళు అనుభవిస్తారనమాట. వాళ్ళు ఎవరో చెప్తాను, మనం పిల్లలో ఎవరో వాళ్ళు అనుభవిస్తారనమాట. కానీ మనం అనుభవించము. మనం ఎంతవరకు అనుభవిస్తాం? కేవలం ఈ ఉదరం ఎంతవరకు మనం తినగలమో అంతవరకే మనం అనుభవిస్తాం. తెలుసుకోండి, ఇది నిజం. కానీ అవన్నీ పోయిందనమాట ఆయనకి, అవన్నీ కూడా పోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఏమంటారు? దీన్నే ఫలత్యాగం అంటారు. అర్థమైంది కదా? ఫలత్యాగం అంటే ఇది. అర్థమైంది కదా? భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు. నాకు ఏమవుతుందో, అరే నేను తినకపోతే ఏమవుతుంది అని ఆయన భావించలేదు. అన్నీ కూడా ఇచ్చేసాడు. సరే మీరు అనుకోవచ్చు, అన్నీ కూడా ఆయన ఇచ్చేసాడు కదా, మేబీ మళ్ళీ తర్వాత వండుకుంటాడేమో అని. నిజానికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఉన్న మిగతా అన్నీ కూడా కలిపి ఆయన వండి పెట్టారనమాట, అంతే. అందుకని తర్వాత ఏమీ లేదు. అందుకని భగవంతుడు ఏమి ఇచ్చారు ఆయనకి? ఆకలి దప్పిక నుంచి విముక్తి ఇచ్చేసారు. అయిపోయింది, ఇంక నీకు ఆకలి లేదు, దప్పిక లేదు. ఆకలి దప్పిక లేని వాడు ఎందుకు కష్టపడతారు, ఎందుకు ఆలోచిస్తారు? చూడండి, కష్టపడాల్సిన అవసరమే లేదు. కష్టపడాల్సిన
అవసరమే లేదు మీరు. అర్థమైంది కదా? ఎవరైనా ఏమైనా ఇచ్చారంటే ఏం చేస్తారు? చాలా ఆనందంగా, లేదు వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పొచ్చు మీరు. ఇప్పుడు ఏమైనా అలా చెప్తామా? ఇంకా కొంచెం నాకే ఇవ్వండి పర్లేదు అని చెప్తాం. ఆ భావం రాదు. భావన మన మన భావన వస్తుందా? రాదు. అదే అదే ఫలత్యాగం అంటారు. సరే, మరి మరొక ఉదాహరణ, రెండో కథ. ఓకేనా? ఇది ఇది దేని గురించి చెప్పాను? ఇది ఫలితం అంటే, ఫలం అంటే భవిష్యకాలం గురించి. ఓకేనా? ఇప్పుడు వర్తమాన కాలానికి వద్దాం, వెనక నుంచి వద్దాం. అయితే ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు శాస్త్రంలో చెప్పబడింది అనమాట. ఈయన ఏంటంటే ఆయన స్నానం చేస్తున్నాడు నదిలో. స్నానం చేస్తున్నప్పుడు ఒక తేలు అర్థమైంది కదా? తేలు అంటే స్కార్పియన్. తేలు నీళ్ళు పడిపోయి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి అతను ఏం చేయాలి? అతను ఒక ధర్మం కాపాడాలి, రక్షించాలన్నమాట ఎవరినైనా. మీరు బ్రాహ్మణుడు అని ఏమనుకుంటున్నారు? ఇవాళ ఉన్న సమాజం, మూర్ఖపు సమాజంలో ఏమిటి అర్థం అంటే, బ్రాహ్మణుడు అంటే చాలా గొప్పవాడు, అతను అలా భావించుకుంటున్నాడు, మేమంతా మామూలు వ్యక్తులు, మేము కూడా బ్రాహ్మణుడు అంటే బాగా చదువుతాడు, భౌతికంగా ఆలోచిస్తున్నారు అనమాట. అందుకని అతనికి కూడా సీటు కావాలి, అందరికి సమానంగా ఉండాలి. ఏంది మూర్ఖపోతనం? బ్రాహ్మణుడు అంటే ఈ గుణం అనమాట. ఏమిటి? అందరిని రక్షించాలని. గాడిదలా కొట్టుకోవడం కాదనమాట, పిచ్చి పిచ్చిగా. మనం దృష్టిలో బ్రాహ్మణుడు అంటే ఆ రకంగా ఉన్నారనమాట. కాదు, అది నిజానికి బ్రాహ్మణుడు అంటే ఏదనమాట, రక్షించాలి అంటే ఏంటి? అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలి. మనం అంతా ఇప్పుడు భౌతికంగా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ రేపు అంతా కూడా ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారనమాట. వాళ్ళు జనాల్లో ఆ రకంగా ఏంటంటే రెచ్చగొడతారనమాట. అదంతా ఉపయోగం లేదు. తమిళనాడు అవే జరుగుతుందన్నమాట. అసలు బ్రాహ్మణులు అంటే ఎవరు నచ్చదనమాట పొలిటీషియన్స్కి. సో ఆ రకంగా. కానీ నిజమైన బ్రాహ్మణుడు ఏంటంటే రక్షించాలన్నమాట. అది అతను రక్షించడానికి కోసం వెళ్ళి తీసుకొస్తున్నాడు. అది ఏం చేయండి? తేలంటే మామూలుగా అది ఏం చేస్తుంది? దానిలో ఒక ధర్మం ఏమిటి? కొట్టడం. అది కొడుతుందనమాట. కొట్టిన తర్వాత అయ్యో అని పడేస్తున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు, మళ్ళీ కొడుతుంది, మళ్ళీ పడేస్తున్నాడు. ఇలా ఈ రకంగా ఒక 20-30 సార్లు అది కొట్టేసింది చేతులు. అర్థమైంది కదా? ఇప్పుడు పాముకు అలా లేదు. పాము ఒకసారి కాటిందంటే మళ్ళీ విషం రావడానికి ఒక 24 గంటలు పడుతుంది పాముకి. కానీ తేలు అలా లేదు, వెంటనే దానికి వచ్చేస్తుంది అనమాట విషం. అర్థమైంది కదా? అది కుడతా ఉంది, కింద పడుతుంది. మరి మరొక వ్యక్తి అక్కడి నుంచి చూసి చెప్తున్నారు, నువ్వేంటయ్యా, ఆ తేలు కుడుతుందని తెలుసు, దాన్ని ఎందుకు రక్షిస్తున్నావు? తేలు కుడుతుందని తెలుసు నీకు, దాన్ని ఎందుకు రక్షించను? లేదు, నేను నా ధర్మం ఏమిటి? దాన్ని రక్షించాలి, అంతే. దాన్ని రక్షించాలి. ఎందుకు? భగవంతుడు దానికి ఒక శరీరం ఇచ్చాడు. ఏంటి? ఎందుకు ఆ శరీరం ఇచ్చారు? పూర్వ కర్మము ఏదైతే పూర్వ జన్మంలో ఆ జీవుడు చేసిన కర్మం ఒక ప్రతిచర్యని అనుభవించడానికి కోసం శరీరం ఇచ్చారు కదా? ఆ శరీరాన్ని, మరి ఆ ప్రతిచర్యని అది అనుభవిస్తే తర్వాత జన్మంలో దానికి మంచి శరీరం వస్తుంది అనమాట. ఏ శరీరం వస్తుంది? మనలాంటి శరీరం వస్తుంది అనమాట. అంటే మనిషి శరీరం వస్తుంది. మనిషి శరీరం వస్తే ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా అర్థం అవుతుంది. ఏ గొర్రెలకు మేకలకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్న గొర్రెల సమాజంలో ఎవరికి అర్థం కావట్లేదు కదా? వీళ్ళందరూ మేకలు గొర్రెలే. ఎందుకంటే వీళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు ఏం అర్థమే కాదు. అంటే మేకలకు గొర్రెలకు అర్థం కాదు. అదే డైరెక్ట్గా, దాని ఏం లేదు. మనిషి రూపంలో ఉన్నా కూడా మేకలు గొర్రెలు అనమాట. వీళ్ళకి అర్థం కాదు. కానీ ఈ ఆధ్యాత్మిక విషయం ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, మామూలు మనిషికి అర్థం కావాలి. అందుకని ఈ శరీరం ఇవ్వబడింది అనమాట, ఇవ్వబడుతుంది. అర్థమైంది కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? గొర్రెల్ని, కోడిల్ని, అందులో ఆవుల్ని అని చంపేస్తున్నాం. అంటే భగవంతుడికి వాటికి ఇచ్చిన అవకాశాన్ని మనం తీసేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? వాటి యొక్క పురోగతిని ఆపేస్తున్నాం మనం. అందుకని భగవంతుడికి చాలా కోపం వస్తుందన్నమాట. ఈ శరీరం నేను ఇచ్చాను, ఆ జీవుడు ఒక ప్రతిచర్యని అనుభవించి తీర్చిదిద్దడానికి, మార్చుకోవడానికి నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు ఆపేస్తున్నారు. అందుకని ఇది పాపం. అర్థమైంది కదా? మాంసం తినడం ఎందుకు పాపం అయింది? ఇదే అనమాట కారణం. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఇప్పుడు ఎవరైనా మీకు ఒక అవకాశం ఇచ్చారనుకోండి, మీరు దాన్ని వాడుకుంటున్నారు. ఎవరో ఒకరు వచ్చి ఆపేస్తే మీరు ఏం చేస్తారు? అంటే సార్ కోపం వస్తుంది కదా ఎవరికైనా.
మరి జంతువులు చచ్చిపోతే భగవంతుడు కోపం రాదా చెప్పండి? మరి మనల్ని ఏం చేయాలి చెప్పండి? మాంసం తినే వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? అందుకే శిక్షిస్తున్నాడు. ఇది తప్పేమీ లేదు. ఎందుకంటే మన దృష్టిలో కూడా ఇది తప్పు కాదు. మరి భగవంతుని దృష్టిలో ఇది ఎందుకు తప్పు అవుతుంది చెప్పండి? అవ్వదు. కరెక్ట్ అదే. అలాంటి వాళ్ళని శిక్షించాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా. మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం వాడుకుంటున్నాం, దాన్ని ఆపేస్తే కోపం వస్తుంది ఎవరికైనా. అలాగే భగవంతుడు కూడా. అందుకే మనం మాంసం తినకూడదని చెప్తున్నాం. ఎందుకంటే అవి కూడా జీవాత్మలు. ఆ జీవాత్మకి వాళ్ళు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం దాన్ని ఆపేస్తున్నాం. కాబట్టి ఈ సమస్య. సో అందుకని ఏంటంటే మా పరమ ఫలహేతు అంటే ఇక్కడ అకర్మణ అంటే అతను పోతే పోని చచ్చిపోతే ఒక జీవుడే కదా, పోతే పోని అని వదిలేలా. ఏం చేశాడు? వెంటనే దాన్ని రక్షించాడు. అకర్మ కాదు, అక్కడ వెంటనే ఆయన చేశాడు. ఏదైనా అర్థమైంది కదా. ఆయన ఏదో అది మనకి అది హాని చేస్తుంది నేను భావించలే. ఆ బ్రాహ్మణుడు వెంటనే దాన్ని రక్షించాడు. అది దాని ధర్మం చేస్తుంది, నా ధర్మం చేస్తున్నాను. అంతకని ఏమీ లేదు. కానీ మనం ఏంటంటే మనం ఏమనుకుంటాం, ఈ ఇహలోకంలో మనం పని చేయకుండా ఉండడానికి ఎన్నో కారణాలు చెప్తాం. కొన్ని దేశాలు ఏంటంటే వాళ్ళు పని చేయకుండా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ప్రభుత్వము డబ్బులు ఇవ్వాలంట. అంటే పని చేయకుండా ఉండటానికి కోసం. నేను పని చేయకుండా ఉన్నా, నాకు ఉద్యోగం దొరకట్లేదు. నాకు ఉద్యోగం దొరకాలని దానికి హామీ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలంట హామీ. చూడండి, నువ్వు పని చేయకుండా నువ్వు నిద్రపోవడానికి అంటే వాడు దరిద్రుడు, వాడికి ఏమి రావట్లేదు. వాడికి రాకుండా పోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం చూడాలి వాడిని. చూడండి, జనాలు ఇలా ఉన్నారన్నమాట. ఇప్పుడు కొన్నాళ్ళు అలాగే ఇక్కడ కూడా తయారవుతుంది. ఎవరు కూడా కష్టపడకుండా ఏం చేస్తున్నారు? ఇంతకుముందు టీవీ ఇచ్చారు, మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు లేదా ప్రభుత్వం? మనం పని చేయకుండా ఉండడానికి అన్ని అవకాశాలు, తర్వాత ఎన్నో స్కీములు అన్నీ పెడుతూ ఉంటారనమాట. అది ఇది అని చెప్పి రకరకాలు పెడుతుంటారు. ఇంక జనాలందరూ ఏం చేస్తారు? అందరూ కూడా లేజీగా కూర్చుంటారు అనమాట. ఇప్పుడు మిషన్లు చేస్తుంది పనులన్నీ కూడా. ఉద్యోగం ఎందుకు చెప్తున్నారు జనాలు? మీరు మనుషులైతే మీరు అనవసరంగా మీరు ఏం చేస్తున్నారు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇది రావడానికి కారణం ఏమిటి అంటే జనాలు అయితే వెళ్ళి స్ట్రైక్ చేస్తారన్నమాట. మేము పని చేయము అని చెప్పేసి మొత్తం ఆటోమేట్ చేసేసారు. అదే ఒక రోబో చేసేస్తుంది అనమాట. కార్ అంతా కూడా అదే బిగించేస్తుంది. మనిషి అవసరం లేదు మధ్యలో. మనిషి అనేవాడు అవసరం లేదు. ఎందుకు? మీరైతే స్ట్రైక్లో వెళ్తారు, ఇంకా జీతం పెంచమని చెప్తారు. అవసరం నాకు రోబో పెట్టుకుంటున్నాను అంతే, నాకు పని అయిపోయింది కదా. మీరు మనుషులు అవసరం లేదు. మీరేం చేయాలి? మీరు వెళ్ళి తినేసి పడుకోండి, నిద్రపోండి. మరి డబ్బులు ఎక్కడ వస్తుంది? అన్నం వేస్తుంది ఎక్కడ వస్తుంది? ఎందుకంటే మనం అప్పుడు అన్నంని మనం సృష్టించడానికి మర్చిపోయాం. ఇవన్నీ చేస్తూ చదువుకుంటూ 22 ఏళ్ళు సమస్య అంటే వేస్ట్ చేసి వృధా చేసి మన జీవిత కాలంలో మనం అన్నం అంటే పంటలు పండించడం అన్నీ కూడా మర్చిపోయాం. చిన్న విషయాలు అన్నీ కూడా మనం మర్చిపోయాం. ఇప్పుడు అవన్నీ గుర్తులేదు మనకి. ఇప్పుడు ఏం చేయాలి? ఉరి వేసుకోవడం తప్ప, అంతే కదా. అదే జరుగుతుంది, అదే చేస్తున్నారు జనాలు. ఏం చేయలేకపోతున్నారు చాలామంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈ పెద్ద సమస్య అది. అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు ఇదంతా అవుతుంది అంటే మనం భగవద్గీతను అర్థం చేసుకోవట్లా. మన ధర్మాన్ని ఎప్పుడైతే మనం నిర్వహిస్తే అప్పుడు ఆటోమేటిక్గా పనులు జరుగుతుంది. మనం చేయట్లా. మన ధర్మం ఏంటో తెలియదు. మన ధర్మం ఏంటంటే మన ధర్మాన్ని తెలుసుకోవడానికి 22 ఏళ్ళు పడుతుంది మీకు. మీ ధర్మాన్ని తెలుసుకోవడానికి అంటే మీకు ఏ కంపెనీలో ఉద్యోగం వస్తుందో తెలియదు, మీరు ఏం చదువుతారో తెలియదు. 1వ తరగతి 2, 3, 4 అలా 10, 12 అర్థమైంది కదా. అలా డిగ్రీలు అవన్నీ దాటుకుంటూ ఎక్కడికి వెళ్తే అప్పుడు మీ యొక్క వర్ణ ఆశ్రమం అప్పుడు నిర్ణయించబడుతుంది. అర్థమైందా? వర్ణ ఆశ్రమం ఎప్పుడు నిర్ణయించబడుతుంది? 22 ఏళ్ళ తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా, అది ఎక్కడ ఉద్యోగం వస్తుంది. కానీ అవన్నీ కూడా శూద్రుల పని. ప్రభుపాద ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడా శూద్రులు చేసే పని. ఈ టెక్నాలజీలన్నీ కూడా శూద్రులు చేసే పని. ఎందుకు? ఇప్పుడు చెప్పండి, మిషన్లు కూడా చేసేస్తుంది ఆ పనులు. మనుషులు కాకుండా మిషనే చేస్తుంది. అంటే రోబోట్స్ చేస్తున్నాయి అన్నమాట. రోబోట్స్ని మీరు శూద్రులు అంటే ఒప్పుకుంటారా? పర్లేదు కదా. రోబోట్స్ని శూద్రులు అంటే ఏంటి? లేకపోతే దానికి బుద్ధి లేకుండా ఉన్న మిషన్ అని చెప్తే తిడతారు కదా జనాలు. ఉద్యోగం పోయిన వాళ్ళు తిడతారు కదా. మనం తిట్టాము. ఉద్యోగం పోయిన వాళ్ళని మీరు అడగండి, వాళ్ళు తిడతారు. రోబోనా, ఇది ఎంత వేస్ట్ అండి, అది చెత్త, అది ఇదని తిడతారన్నమాట. దాన్ని శూద్రులని తిట్టిన తప్పేమిటి? లేదు కదా. అదే ఇప్పుడు టెక్నాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ప్రభుపాద చెప్పినట్టు శూద్రులే. ఎందుకు?
మీరు రోబోని కూడా శూద్రుని తిట్టొచ్చు, అలాంటి పనులు చేసే మనుషులు కూడా తిట్టొచ్చు. ఎందుకు ఎందుకు అలా తిట్టొచ్చు? అంటే ఆ పనులు అలాంటిది, ఆ పనులు అలాంటిది. ఒక మిషన్ చేసే పని నేను చేస్తున్నాను. ఇప్పుడు నాకు పోటీ? మనిషికి మనిషి పోటీ కాదు, మనిషికి మిషన్కి పోటీ. పోటీ జరుగుతుందా లేదా? ఎవరు గెలిచింది? విజయవంతంగా వచ్చింది ఎవరు? మిషన్, మీ గారు. మీరు అవసరమే లేదు అంటున్నారు. మీ అవసరమే లేదు మాకు. చూడండి, మనం ఏమనుకుంటున్నాం, ఓ మేమంతా చాలా గొప్పవాళ్ళు తెలుసా? ఎక్కడ గొప్పవాళ్ళు? మిషన్ దగ్గర ఓడిపోయినావు, యూస్లెస్. ఇది మనిషి జీవితం అది. అది తర్వాత ఇది వర్తమాన కాలంలో. తర్వాత ఇంక భూతకాలం ఒకటే మిగిలింది. మా కర్మ ఫల హేతువులు. ఇది ఒక చిన్న కథ చెప్తాను. ఒక గొప్ప భక్తుడు, మహా భక్తుడు అనమాట. ఈయన శ్రీరంగంలో ఉండేవారు. ఈయన జన్మించినప్పుడు ఈ రంగనాథుడు ఒక భక్తుడు అనమాట. అర్థమైంది కదా? ఈయన జన్మించినప్పుడు ఒక నీచ కులంలో ఆయన జన్మించారు. నీచ కులంలో అంటే ఆయన మామూలుగా పుట్టారు, ఎక్కడో పడి ఉన్నారు. ఒక 5వ వర్ణానికి చెందిన వాళ్ళు. అంటే ఈయన పుట్టిందేమో ఒక 5,000 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ వర్ణ భేదాలన్నీ కూడా ఉండేదనుకోండి. అంటే 4 వర్ణాలు ఉన్నాయి. ఏమేమి చెప్పండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవేం తప్పు కాదు. ఇవి విభజనలు సరైన విభజనలే. సైంటిఫిక్ డివిజన్ అంటారు దీన్ని. ఈ విభజన ప్రకారం 4. ఇది కాకుండా 5వ వర్ణంలో ఆయన జన్మించాడు అనమాట. సో ఈ వ్యక్తి జన్మించిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఒకరోజు ఆయన భగవంతుని చూడలేదు, కానీ ఆయన జగన్నాథుని అంటే అక్కడ ఉన్న రంగనాథుని చూడాలని ఆయనకి చాలా కోరిక అనమాట. చాలా కోరిక. ప్రతిరోజు ఏంటంటే ఆయన పాట పాడుకుంటా కూర్చుంటాడు. ఏం చేస్తాడు? పాట పాడుకుంటా కూర్చుంటాడు అనమాట. అంటే గుడి ఒక గోపురాన్ని చూసుకొని పాడుతూ ఉంటాడు అనమాట. పాడుతూ ఇలా గడిచిపోతుంది. ఒకరోజు ఏం చేస్తున్నాడు? భగవంతుడికి స్నానం చేయడానికి, రంగనాథుడికి స్నానం చేయడానికి నీళ్లు తీస్తారనమాట. ఒక ఘాట్ నుంచి అక్కడి నుంచి తీస్తారనమాట నీళ్లు. అక్కడికి కూర్చొని అక్కడ ఆ దారిలో కూర్చున్నాడు అనమాట. అంటే ఇతను అంటరానివాడు, అంటే 5వ వర్ణం కాబట్టి వీళ్ళని అంటరాని వాళ్ళని చెప్తారు. అప్పుడు జనాలు అనుకున్నారు అనమాట. ఆ రకంగా భావిస్తే వెంటనే ఆయన ఏం చేశాడు? ఫైట్ చేశాడు. నేను అంటరానివాడు కాదు. ఏం చేయలేదు ఆయన. ఏం చేశాడు? అక్కడ కూర్చున్నాడు, పాడుతున్నాడు. అయితే ఈ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నీళ్ళు తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆయన చూస్తున్నాడు, పిలుస్తున్నాడు అనమాట. అరే కదలవయ్యా, కొంచెం జరగవయ్యా, నేను వెళ్ళాలి అటు అని చెప్పి. ఆయన ఏం పట్టించుకోవాలా. అయితే వెంటనే ఏం చేస్తున్నాడు? ఒక చిన్న రాయి తీసి విసిరేస్తున్నాడు. కొట్టంగానే ఆయనకి రక్తం వస్తుంది. ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు? వెళ్ళి కోర్టులో కేసు పెడతారు. నన్ను వీడు కొట్టేశాడు, నన్ను అంటారనేవాడు అని చెప్పేసి కదా. ఆయన ఏమనలేదు. ఆయన ఏం చేసి, అరే నాకు రక్తం వస్తుంది, అయితే ఇక్కడ నేనేదో తప్పు చేశాను. ఆయన ఏమనుకున్నాడు? నేనేదో తప్పు చేశాను, ఏం జరిగి ఉంటుందని చూస్తే అక్కడ పూజారి నిల్చున్నారు. ఎవరు? పూజారి నిల్చున్నారు. అప్పుడు వెంటనే అర్థం చేసుకున్నాడు, ఓ వీళ్ళు బిందులు ఉన్నాయి వీళ్ళ చేతిలో, నీళ్ళు తీసుకోవడానికి కోసం వచ్చారు, నేను మధ్యలో ఉన్నాను అని చెప్పి వెంటనే ఆయన జరిగిపోయాడు. కదిలిపోయి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భగవంతుడు రంగనాథుడు చూస్తున్నాడు అనమాట. అరే నా భక్తుడిని, అంటే అతని భక్తుడు ఇంకా దర్శనం అవ్వలేదు. అంటే రంగనాథుడు ఆయన్ని చూడలేదు, ఆయన రంగనాథుని చూడలేదు. నిజానికి అదే కదా జరిగింది. ఇద్దరు చూసుకున్నారా? పెద్ద పరిచయం ఏమైనా ఉందా వాళ్ళ మధ్యలో? ఏం లేదు. ఏదో పాడుతున్నాడు, పర్లేదు. వెంటనే ఆయన అనుకుంటున్నారు, ఆయన భక్తుడిని ఇలా చేశారే అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? వెంటనే లోపల ఉన్న మందిరంలో తలుపు వేసుకున్నారు. లోపల మందిరంలో తలుపు వేసేసుకుని లోపల రంగనాథ్ పడుకున్నాడు అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు పూజారి లోపలికి వెళ్తే వెళ్ళలేడు, లోపలికి వెళ్తే ఆయన వెళ్ళలేకపోయాడు. బయట నుంచి తలుపు కొడుతున్నారు. అసలు ఎవరు లోపల తాళం వేసిందేమో రంగనాథుడు. ఇక మీకు ఎవరు తెలవాలంటే ఎవరు తెరవాలి? ఆయనే తెరవాలి కదా. ఇరుక్కుపోయాడు అనమాట. అందరికీ దొరికిపోయాడు. కానీ అందరూ అరే ఈయన చూడండి, పూజారి తప్పు చేశాడు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. పూజారి చాలా బాధపడుతున్నాడు. అంటే రంగనాథుడు, నేను ఏం చేశాను? మామూలుగా అతను పిలిచాను, ఏం చేయలేదు, చిన్న రాయి కొట్టాను, లైట్గా రక్తం వచ్చింది, ఇప్పుడు దీంట్లో నా తప్పే ఉంది అని. అతని తప్పు కూడా ఏమి లేదు కదా, వెంటనే ఆ రాత్రి కళలోకి భగవంతుడు వస్తున్నాడు అనమాట. రంగనాథుడు వచ్చేసి ఆయన పూజారి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆయన నా భక్తుడు, నువ్వు ఎందుకు ఆయనను కొట్టావు అని చెప్పాను. నేను చేసిన తప్పేముంది?
నేను పిలిచాను, ఆయన పలకలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే ఆయన చెప్తున్నాడు, యాక్చువల్ నిజానికి తప్పు చేసింది నువ్వు కాదు, తప్పు చేసింది నేను అంటున్నాడు. తప్పు చేసింది నేను. ఎందుకంటే నేను ప్రతి జీవిలో పరమాత్మ కింద ఉన్నాను. నేను ప్రతి జీవిలో పరమాత్మ కింద ఉన్నాను. ఇప్పుడు మనం మామూలుగా ఎవరైనా పిలవాలనుకోండి, చాలా దూరంలో ఉన్నారు, గట్టిగా పిలవలేకపోయినా కూడా ఇలా ఇలా అనుకుంటే వాళ్ళు తిరుగుతారు కదా. సడన్గా ఎలా తిరుగుతారు? సడన్గా ఎలా తిరుగుతారు? ఎలా చూస్తారు? మనకు అర్థమైందా? ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా? చూడండి, అది పరమాత్మ ఉన్నారనమాట. పరమాత్మ కమ్యూనికేట్ చేస్తారు. అరే అరే వ్యక్తి పిలుస్తున్నాడు, తిరిగి చూడు అని చెప్పేసి. వెంటనే తిరిగితే మనం కనిపిస్తారు. అర్థమైంది కదా. సో ఆ రకంగా ఏంటంటే నేను ఏదైనా చేసి ఉండాలి. మీరు పిలిచినప్పుడు అతను చెవుల్లో వినపడేలాగా నేనేం చేయలేదు. ఎందుకు? అతను ఏదో భక్తి భావనలో పాడుతూ ఉన్నాడు. నేను కూడా నన్ను మర్చిపోయి నా పని ఏదైతే చేయాల్సిందో అది నేను చేయలేదు. కాబట్టి ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య మీది కాదు, ఈ సమస్య ఎవరి వల్ల వచ్చింది? నా వల్ల అయింది. కాబట్టి నేను ఏదైనా చేయాలి దీనికి. కాబట్టి మీరేం చేయండి, ఆ భక్తుడిని రేపు మందిరానికి తీసుకురండి అని చెప్తున్నాడు. వెంటనే నేను అంటున్నాడు, ఆయన అంటరాని వాడు కదండి, ఆయన లోపలికి రాలేడు కదా. ఇప్పుడు మీరు మనం అనుకోవచ్చు, ఇప్పుడు అతను ఆ ఊర్లో శ్రీరంగం పక్కన ఉన్నాడు, అక్కడ అంటరాని వాడు. వేరే ఊరికి అతను వెళ్ళిపోతే ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. వేరే ఊరు వెళ్ళి బతకొచ్చు కదా, తప్పే ఉంది. అక్కడికి వెళ్ళి నేను బ్రాహ్మణుడు అని చెప్పుకోవచ్చు కదా. జనాలు ఎలా చేస్తారు? మోసం చేస్తారు లేదా అలా ఆ రకంగా? అవునా కదా. కానీ ఆయన ఏం చేయలేదు, అలాంటిది ఏం చేయలేదు. నేను అంటరాని వాడంటే పర్లేదు, భగవంతుడు అలాగే నన్ను జన్మించి అలాగే నాకు ఈ జన్మ ఇచ్చాడు, కాబట్టి నేను అలాగే ఉంటాను. నా పరిస్థితులు ఏ మార్పులు అవసరం లేదు, అనుకున్నాను. కానీ మనం ఇప్పుడు ఇవాళ రేపు ఏం చేస్తున్నాం? ఏదేదో చదువుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అందరికి పోటీ. అందరికీ పోటీ. చూడండి, ఇవే జరుగుతుంది కదా. వాళ్ళతోటి వీళ్ళతోటి దేనికోసం? ఈ భౌతిక లాభాల కోసం. కేవలం భౌతికంగా మనం చూపించుకోవాలి, నేను చాలా గొప్పవాడిని, కాబట్టి మనం పోటీ చేస్తున్నాం. ఈ పోటీ వల్ల మనకి ఏమవుతుంది? సమయం వృధా అవుతుంది. అంతే. ఎవరో ఒకళ్ళు వాడు ఇది కట్టుకున్నాడంటే వెంటనే ఇక్కడ నేను చేస్తాను. అర్థమైంది కదా. ఇది పోటీ అనమాట, అంతే, ఏం లేదు. అతను చేసుకుంటే అతని వల్ల ఉంది, అతనికి డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నాడు. మనం ఎందుకు ఆ పని చేయాలి? అన్ని వదిలేసేసి మళ్ళీ అంత సమయం అంతా వృధా చేసి నేను ఆ స్థాయికి వచ్చేసిన. ఈ భౌతిక లోకంలో అన్నీ కూడా ఏంటంటే ఈ క్షణంలో ఉన్నది తర్వాత క్షణంలో మారిపోతూ ఉంటుంది. ఇవాళ ఒకడు చాలా గొప్పవాడుగా ఉంటాడు, మరి రేపు అతను చనిపోతాడు, ఇంకొకడు వస్తాడు. దానికోసం మనం ఈ ఆలోచన ఏంటి మనకు అర్థం కాదు. కానీ ఈ లోకంలో అదే అర్థమవుతుంది. చూడండి, జనాల్ని అడగండి మామూలుగా, మీ గమ్యం ఏమిటి అంటే చూడండి, అతని దగ్గర కారు ఉంది, నేను కూడా ఒక కారు కొంటాను. అతనికి పెద్ద ఇల్లు ఉంది, నేను కూడా పెద్ద ఇల్లు కట్టుకుంటాను. ఇంతకన్నా ఏమీ లేదు ఎవరికి. ఇదేనా మనిషి ఒక జీవిత గమ్యము? చెప్పండి. మనిషి లక్షణం ఇదేనా? జీవ లక్షణం ఇదేనా? కాదు. జీవ లక్షణం భగవంతుడిని కీర్తించాలి, భావదాగంతుడికి వెళ్ళిపోవాలి. ఈ విషయం మనకు తెలియదు కాబట్టి మనం ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. కాబట్టి కానీ ఈయన అలా భావించలేదు. వెంటనే భగవంతుడు చెప్తున్నాడు అనమాట, రంగనాథ్ చెప్తున్నాడు ఆ పూజారికి, లేదు ఆయన లోపలికి రాకూడదు, పర్లేదు, నువ్వేం చేయి, నీ భుజం మీద ఆయన కూర్చోబెట్టి తీసుకురా లోపలికి. నీ భుజం మీద ఇక్కడ కూర్చోబెట్టి లోపలికి తీసుకురా, దర్శనం చేయించు అని చెప్తున్నారు. పర్లేదు, ఇది ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి వెంటనే ఆయన వెళ్ళి మరుసటి రోజు ఆయన కలుస్తున్నారు. కలిసిన తర్వాత ఆయన కూడా ఇదే చెప్తున్నాడు అనమాట. ఆ భక్తుడు అంటే నేను లోపలికి రాకూడదని, అదే పర్లేదు మీరు కూర్చొని నేను తీసుకెళ్తాను లోపలికి అని లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత రంగనాథుని చూసిన తర్వాత ఒక పెద్ద గొప్ప విషయం జరిగింది. అక్కడ రంగనాథుని అడుగుతున్నాను అనమాట, నన్ను చూసావు, దర్శనం చేసావు, పర్లేదు, మరి ఇంకేం కావాలి నీకు? నేను 50 ఏళ్ళ నుంచి నిన్ను చూడాలనుకుంటున్నాను. నిన్ను చూడడానికి కోసం నేను చేసిన పని ఇవి. ఏది? అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పడము, అర్థమైంది కదా, ఆ ఘాటు దగ్గర కూర్చోమని చెప్పింది. ఇవన్నీ చేసినది ఎవరంట? రంగనాథుడంట. ఆయన చెప్తున్నారు అనమాట, నేనే చేశాను ఇవన్నీ కూడా నీకోసము, నిన్ను చూడాలని నాకు కోరిక, కాబట్టి నేను చేశాను ఈ రకంగా. అతను నిన్ను కొట్టడము, అతను నీ పట్ల ఏం అపరాధంగా చేయలేదు, ఆయన్ని మన్నించు, కానీ ఇవన్నీ చేసింది నేను.
నువ్వు ఇంకేమైనా కావాలా నీకు అంటే నాకు ఏం అవసరం లేదు, నాకు ఇంకా ఏం అవసరం లేదు అంటున్నాడు. మిమ్మల్ని చూశాను చాలు. ఎందుకు 50 ఏళ్ళ నుంచి నా కోరిక ఇదే, మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని చూడాలని. మీరేదో మనసు కరిగి నన్ను చూడడానికి ఒక అవకాశం ఇస్తారా అని చెప్పేసి నేను వేచి ఉన్నాను, అంతేగాని వేరే కారణం లేదు. కాబట్టి నేను చాలా తృప్తి ఆనందం పొందాను, చాలు, ఇంకా దీనికన్నా అవసరం లేదు. అర్థమైంది కదా, అర్థమైంది కదా కారణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కారణము, ఇక్కడ కారణము, ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? భగవంతుడు, మనం కాదు. కానీ మనం ఏమనుకుంటాం, మనం పోటీ పడతాం. అక్కడే అదే విషయం, పోటీ పడతాం అనమాట. ఏంటి, వాడు అది నేర్చుకున్నాడు, నేను కూడా అది నేర్చుకుంటాను. అందరిలో ఉంటుంది ఇది, అందరిలో ఈ గుణం ఉంటుంది. అతనికి అది ఇది వచ్చా, నేను కూడా నేర్చుకుంటాను, ఆ రకంగా. ఇలాగే ఒకరిని చూసి ఒకరు పాడైపోవడం. ఎవరెవరికి వాళ్ళ వృత్తి ఉందనుకోండి, అది చేసుకుంటే ఆనందంగా ఉండొచ్చు కదా, ఉండరు. కానీ నేను కూడా వాడిలాగా మారాలి, నేను కూడా వాడిలాగా మారాలి, ఇంకొకరిలాగా. ఎందుకు? అది అవసరం లేదు. అందుకే చెప్తున్నాను అనమాట. దీన్ని ఏమంటారు? భూతకాలం అనమాట. ఎందుకు? మనకి ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? భూతకాలం నుంచి వస్తుంది. అర్థమైంది కదా. మనం ఏదో నేర్చుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, తద్వారా మనకి ఏమొస్తుంది? కొంత జ్ఞానం వస్తుంది. దాని ద్వారా మనం ఏం చేస్తాం? ఈ విషయాన్ని ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను, నేనే మమత్వం అని, దీన్ని ఏమన్నా మమత్వం అంటారు, మమత. నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఇది జరగదు. అర్థమైంది కదా. అప్పుడు ఆపేస్తారనమాట, చేయకుండా అకర్మ అవుతుంది. అర్థమైంది కదా. ఇది భూత, వర్తమాన, భవిష్యత్ కాలము. ఈ భూత, భవిష్యత్, వర్తమాన కాలం ఒక ప్రభావం అనేది కర్మ మీద ఉంది. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? దీన్ని పాటించమంటున్నాడు. అంతేగాని కర్మ చేయకుండా ఉండండి అని చెప్పలేదు. ఎందుకు? ఇందాక చెప్పాను, ఇవన్నీ కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా ఒకటి విరుద్ధమైన విషయాలు అనమాట. అక్కడ ఏం చెప్తున్నాడు? మా ఫలేషు కదా, ఫలాన్ని మీరు ఆశించకండి అంటే నువ్వు వాళ్ళు చచ్చిపోకూడదు, అలా కాదు. నువ్వు కరెక్ట్గా పని చేయాలి, కరెక్ట్గా పని చేయాలి. తర్వాత దీని అర్థం ఏమిటి? మా పర్మకాల హేతువు. ఈ హేతువు ఏంటి? నేనే కరుణిస్తున్నాను. అర్థమైంది కదా. భగవంతుడు అక్కడ ఏం జరిగింది చెప్పాను కదా కథ. ఆ కథలో ఏమైంది? భగవంతుడు ఆయన్ని చూడాలనుకుంటున్నాడు. ఆయన చూడాలని అనుకోలే. ఆయన అనుకుంటే అతను అంటరాని వాడు కాబట్టి ఆ ఊర్లో అంటరాని వాడు. వేరే ఊరు వెళ్ళిపోతే వేరే ఊళ్ళో అతనికి ఎవరికి తెలియదు. కాబట్టి అక్కడ చాలా గొప్ప భక్తులుగా పరిగణించే వాళ్ళు, మందిరంలో ప్రవేశం కూడా ఇచ్చేవాళ్ళేమో. కానీ ఆయన అలా చేయలే. అర్థమైందా? ఎవరు చేశారు? ఆయన చూడాలనుకోలేదు. ఎవరు చూడాలనుకున్నారు? భగవంతుడు. అర్థమైందా? హేతువు ఎవరు? కారణం ఎవరు? మనం అంతేకాని వెయిట్ చేయాలి ఏదైనా. అంతేగాని ఇప్పుడు ఈ శరీరంలో మనకి కొన్ని విషయాలు అవ్వట్లేదు, ఈ జన్మలో అవ్వలేదు అంటే తర్వాత జన్మలో అవుతుంది. మీకు అర్థమైంది కదా. తర్వాత జన్మలో అవుతుంది. ఇది ఈ వర్ణాశ్రమ విధానం అనమాట. ఒక శూద్రుడు ఏమనుకుంటాడు? అతను కేవలం నేను మాత్రం ఆనందం ఉంటే సరిపోతుంది అనుకునేవాడు శూద్రుడు. స్వార్థం కలిగిన వ్యక్తి శూద్రుడు అనమాట. అర్థమైందా? నేను మాత్రం ఆనందంగా ఉంటే సరిపోతుంది. కొంచెం పైన ఒక వైశ్యుడిని చూస్తున్నాడు, మంచి వైశ్యుడు. అతను ఏం చేస్తున్నాడు? 10 మందిని అతను రక్షిస్తున్నాడు అనమాట. ఓహో, నేను కేవలం నా ఆనందం కోసం కాదు, మిగతా వారి గురించి కూడా నేను కొంచెం కాస్త పని చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే భావన కలుగుతుందో అప్పుడు ఏం చేస్తాడు? అతను తర్వాత జన్మలో వైశ్యుడు అవుతాడు. అర్థమైందా? ఆ తర్వాత ఆ వైశ్యుడు ఒక క్షత్రుడిని చూస్తున్నాడు, మంచి క్షత్రుడిని. ఆ క్షత్రుడిని చూస్తే ఏమవుతుంది? అరే, అతను ఏంటంటే పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఓహో, కేవలం అతను వైశ్యులను అందరూ కూడా పరిపాలిస్తున్నాడు. ఓహో, ఈ రకంగా నేను కూడా ఏం చేయాలి? ఇంతమందిని పరిపాలించడం బాగుంటుంది, నేను ఆ రకంగా ఒక మంచి రాజుగా, క్షత్రుడుగా తయారవ్వాలి అనే భావనలో ఉంటే అతనే అప్పుడు తర్వాత జన్మలో ఏమవుతాడు? క్షత్రుడు అవుతాడు. అర్థమైంది కదా. అలాంటి వ్యక్తి క్షత్రుడు అన్ని కూడా చేస్తున్నాడు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా అవసరం లేదు అనిపిస్తే అప్పుడు అతను ఏమవుతాడు? బ్రాహ్మణుడు అయిపోతాడు. అంతే సింపుల్. ఇదే విధానం. చూడండి, వర్ణాశ్రమ విధానం అంటే ఇది సైంటిఫిక్ అనమాట. మన మనస్తత్వం ద్వారానే క్రమక్రమంగా జీవుడిని అలా తీసుకెళ్తారు. అంతేగాని శూద్రుడు చూసి మరొక క్షత్రుని చూసి అతను అసూయపడము, ఈర్ష్యపడము అలా కాదు, అతనితో పోటీ పడడము. కానీ ఇవాళ సమాజంలో అంతే. ఎందుకంటే ఈ భేదాలు లేదు కాబట్టి పోటీ పడుతున్నారు. అంత పోటీ పడి కొట్టుకుంటున్నారు అనమాట. కొట్టుకున్నా ఏం పని అవ్వట్లేదు. ఎందుకంటే ఇది కూడా ఉందన్నమాట. ఎందుకు?
ఎందుకంటే ఈ వర్ణాశ్రమ విధంలో ఈ 5 విషయాలు కూడా కలుస్తుందన్నమాట. ఈ 5 విషయాలు కూడా వర్ణాశ్రమంలో కలుస్తుందన్నమాట. ఎందుకు చూడండి, ఆలోచించండి మీరు. అయితే బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉంటాడు, ప్రకృతి కలుస్తుంది, సత్వగుణంలో ఉంటాడు. సతిరుడు రజోగుణంలో ఉంటాడు. వైశ్యుడు రజస్సు మరియు తమస్సు కొంచెం కొంచెం కలిపి ఉంటుంది అనమాట. శూద్రుడు తమోగుణం ఉంటుంది. అర్థమైందా? ఇదంతా సైంటిఫిక్. చాలా ఈ విషయం అన్నీ కూడా ఏంటంటే శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఏంటంటే చాలా సైంటిఫిక్గా చెప్పారనమాట, జీవుడు ఎలా వెళ్ళాలి అనేది. అంతేగాని ఇప్పుడు మనం ఏంటంటే పోటీ పెట్టుకుంటాం, పోటీ 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 పోటీ. మీరు మనం ఎంత చేసినా సరే, ఎంత కొట్టుకున్నా సరే, ఆ తర్వాత ఈ భౌతిక ప్రకృతి మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. మనం అనుకుంటున్నాం, ఓ నేను గొప్పగా, అంటే ప్రభుత్వం అదే చెప్తుంది కదా, అదేది ఏమిటది, దాన్ని ఏమంటారు, 30%, 20% అని. కాదు 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 స్లాబ్ అంటే జనాలకు ఉద్యోగం ఇవ్వడంలో ఉంటుంది కదా, రిజర్వేషను. 20% రిజర్వేషను, 30% రిజర్వేషను. మూర్ఖత్వం అనమాట. అలాంటి మూర్ఖుడు అక్కడ దాకా వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఆ స్థాయిలో ఏం చేస్తున్నారు? బ్రైబ్, డబ్బులు ఇవ్వు, పని చేయడానికి డబ్బులు. నీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, వీడు కూడా డబ్బులు అడుగుతున్నాడు. చూడండి, ఇలాంటి వాళ్ళే. నేను వాళ్ళని తప్పు చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా చేస్తున్నది వాళ్ళు కాదు, వాళ్ళ ఒక గుణం చేయిస్తుంది. వాళ్ళు పూర్వంలో వాళ్ళు చేకూర్చుకున్న గుణం అనేది చేపిస్తుంది. నేను పూర్వ జన్మలో పూర్తిగా తమో గుణంలో ఉన్నాను, ఇప్పుడు తమస్సులో పుట్టాను అనమాట. అప్పుడు నా గుణం అంతా ఎలా ఉంటుంది? తమో గుణం. అంటే ఏంటి? వినాశనానికి కారణం అవ్వాలి, వినాశనానికి దారి తీయాలి అనే మనోభావన ఉంటుంది. కానీ అంతేగాని ఏదో అందరికీ మంచిది చేయాలి అలా ఏమీ ఉండదు. చూడండి, ఇదే సమస్య. కానీ ఇది ఉపయోగం లేదు. అందుకే గీతని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ 5 విషయాలు ఏదైతే ఉన్నాయో భగవద్గీతలో, దీన్ని ఒకటి చేయడానికి కోసమే భగవంతుడు వర్ణాశ్రమ ధర్మాన్ని ఇచ్చాడు. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తున్నామో అప్పుడు మాత్రమే భగవద్గీతలో ఉన్న ఈ విషయాలు మనకి వెలువడుతుంది, అర్థమవుతుంది, మనం చేయగలుగుతాం. లేకపోతే మామూలుగా ఈ లోకంలో ఇవన్నీ కూడా విన్నా కూడా ఏంటంటే మనం కూడా మామూలు వ్యక్తులాగా పోటీ పడుతూ ఉంటాం. అందుకే మనం ఏం చేద్దామంటే భక్తులు ఎవరైతే భక్తులు అవుతున్నారో, లేకపోతే భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా మామూలుగా వేరే వాళ్ళతో అనవసరంగా ప్రభావితం చెందకండి. అనవసరమైన వాళ్ళలాగే మనం కూడా ఉండాలి. భక్తులు ప్యాంట్ షర్ట్ వేసుకోరు, ధోతి కుర్తాలు వేసుకుంటారు. మనం ఏమనుకుంటే ప్యాంట్ షర్ట్ వేసుకుంటేనే మంచిది అనుకుని, చూడండి, ఇవన్నీ భారతీయ సంస్కృతియే కాదు ఈ ప్యాంటు షర్ట్లు వేసుకోవడం. అందరూ అనుకుంటే మనం ధోతి ధరించామన్నమాట ఇంతకుముందు. కానీ ఏంటంటే పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళని చూసి ఇలా ఎందుకు వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలంటే అలాగే ఉండాలి కదా కదా. సో ఆ రకంగా కాదనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి భగవద్గీతని. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే మనం లేట్ అయిపోతుంది, ఆరతి లేట్ అయింది, కావాల్సినంత లేట్ అయింది. అక్కడ వచ్చిన వాళ్ళు భగవంతులు కాదు. అతిథి దేవోభవ అంటే అక్కడ అది భావన. అతిథి అంటే మీ ఇంటికి ఫోన్ చేసి నేను ఈ టైంకి వస్తున్నాను అవన్నీ చేసి పెట్టండి, అలా కాదు. అతిథి అంటే అనుకోకుండా వచ్చారు, అయినా కూడా వాళ్ళు ఎవరంటే దేవతలు. భగవంతుడు పరీక్షించడానికి కోసం పంపించారు. దేనికోసం అంటే నా భక్తుడు ఎటువంటి పరిస్థితులు కూడా ఆకలి తప్పిక అంటే ఏం లేకపోయినా కూడా అతను డిస్టర్బ్ కాడు, మామూలుగానే ఉంటాడు అని తెలియజేయడానికి, మనకు తెలియజేయడానికి. అదే శాస్త్రం చెప్తుంది. మనంతా మనం చేసుకుంటే అనుభవిస్తుంది. అదే కదా చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫలితాలని త్యజించడం అంటే ఇక్కడ అతన్ని చంపకూడదని కాదు,
యుద్ధం చేయాలి, బాణాలు వెయ్యాలి, అతన్ని చంపాలి. ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఉంది, స్పష్టంగా ఉంది. ఇతన్నే చంపాలి. మీకు అర్థమైంది కదా! అన్ని కూడా చెప్తున్నారనమాట. అక్కడ నలుగురు పేర్లు కూడా చెప్తున్నారు. ఎవరెవరో పేరు కూడా 11వ అధ్యాయంలో కృష్ణుడి పేరు కూడా చెప్తున్నారనమాట. ఆ! రైట్. అదే విషయం. అవును. ఎందుకంటే అతను శాస్త్రం ఒక విధిని పాటిస్తూ అతిథి దేవో భవ కాబట్టి నేను ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చాడు. ఏం అర్థమైంది కదా! తీసుకున్న వాళ్ళు పోనీ ఎవరో ఒకళ్ళు రాకుండా ఉన్నా పర్వాలేదు. అందరూ వచ్చి మొత్తం తీసేసుకొని వెళ్ళిపోయారు. మీకు అర్థమైంది కదా! అప్పుడు ప్రణాళిక మీకు అర్థమై ఉంటది. మనకి ఈ శ్లోకానికి ఓ ఉదాహరణ ఇవ్వడానికి కోసం. సక్సెస్. మనం కూడా అలా పంపిస్తారు. మనం కూడా సక్సెస్ కావాలి. హరే కృష్ణ. అనంతరాజ్ శ్రీమద్ భగవద్గీత యథాతథంకి జగద్గురు శిల ప్రభుపాద్కి